15,000 రూపాయలు ఇచ్చి మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఈ రెండే కాదు, ధరలు పెరిగాయి. నేనే దీపం పెట్టా, జగన్మోహన్ రెడ్డి దీపం ఆర్పేశాడు. మళ్ళీ 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. 4వది, మీరెక్కడికి పోవాలన్నా దర్జాగా పనులు చేసుకొని రావాలంటే ఆర్టీసీ బస్సుల్లో ఎక్కడికి ప్రయాణం చేసినా మిమ్మల్ని డబ్బులు అడగకుండా బాధ పెట్టకుండా ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తామని మీకు హామీ ఇస్తున్నా. సూపర్ 6 లో రైతులను రాజు చేస్తాం. నేను అడుగుతున్నా, మా ఆడబిడ్డలు మీరు సిద్ధంగా ఉన్నారమ్మా? అందరికంటే తెలివైన వాళ్ళు మా ఆడబిడ్డలు. నేనేమి ఇస్తున్నా, వాళ్ళేమి ఇస్తున్నారు, కుటుంబానికి ఏం మేలు జరుగుతుందో లెక్క బ్రహ్మాండంగా వేస్తారు. మీరు నాకు తెలుసని ఇప్పుడు మళ్ళా చెబుతున్నా, ఈ ప్రభుత్వం వల్ల ఎంత నష్టపోయారో లెక్క వేయండి. మీరు ఒక లెటర్ రాయండి జలగా జగన్మోహన్ రెడ్డికి, నీ వల్ల మేము ఇంత నష్టపోయాం, నువ్వు ఇచ్చింది ఏ మాత్రం గిట్టుబాటు కాదు, నిన్నింటికి పంపిస్తామని ఒక లెటర్ రాసి బటన్ నొక్కండి. నొక్కతారా బటన్ అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నా. ఎన్నికల్లో ఒక బటన్ నొక్కితే జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ అవుట్ అయిపోవాలి, ఆల్ అవుట్ కావాలి. చేస్తారా అని అడుగుతున్నా మా ఆడబిడ్డల్ని. మీరు అనుకుంటే ఇది సాధ్యం. మళ్ళీ ఆడబిడ్డల్ని కుటుంబంలో గౌరవం వచ్చేట్టుగా ఆ ఇంటికి లక్ష్మీదేవులు మారిగా తయారు చేసే బాధ్యత, లక్ష్మినిగా తయారు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటామని హామీ ఇస్తున్నా. ఇంకో పక్క రైతుకి 20,000 రూపాయలు అన్నదాత కింద ఇస్తాం, వాళ్ళని పైకి తీసుకొస్తాం. వీళ్లే కాదు, నేను ఒకటి హామీ ఇస్తున్నా, ప్రతి ఒక్క ఇంటికి మంచినీటి పథకం అంటే సురక్షిత మంచినీరు ఇచ్చి మీరు ఎక్కడికి పోయే పని లేకుండా 24x7 అంటే 24 గంటలు సురక్షిత మంచినీరు మీ ట్యాప్ ద్వారా అందుబాటులో చేసే బాధ్యత నాదని మీకు అందరికీ హామీ ఇస్తున్నా. ఇవి కాకుండా బీసీలు తెలుగుదేశం పార్టీకి వెన్నెముక, వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఒక సబ్ ప్లాన్ తీసుకొస్తాను. వాళ్ళ కోసం ప్రత్యేకంగా ప్రణాళికలు తయారు చేస్తాం. ప్రొటెక్షన్ చట్టం ఒకటి తీసుకొస్తాం. మళ్ళీ చెప్తున్నా, తెలుగుదేశాన్ని నమ్ముకున్న బీసీల్ని పూర్తిగా ఆదరించే బాధ్యత, పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది. తొందరలోనే ఒక ప్రణాళిక తీసుకొస్తాం, అది ఎలక్షన్ మేనిఫెస్టోలో పెడతామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా పింఛన్లు నేనే చేశా. 200 రూపాయల పింఛన్ 2000 చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి చేసింది 250 పెంచుకుంటూ మొన్ననే 3000 రూపాయలు ఇస్తానంటున్నాడు. అదే నేను వచ్చుంటే, తెలుగుదేశం వచ్చుంటే మొదటి నుంచి కూడా 3000 రూపాయలు మీకు వచ్చేది. ఇంకా సంపద పెంచేవాళ్ళం, ఇంకా ఎక్కువ పింఛన్ ఇచ్చేవాళ్ళం. మళ్ళీ హామీ ఇస్తున్నా, ఎంత ఇవ్వగలుగుతామో, నేను కష్టపడేది, మేము సంపాదించేది మీకోసం. ఒక పక్కన మీకు సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం, నగదు నేరుగా ఇస్తాం, ఇంకో పక్క అభివృద్ధి చేస్తాం. ఈ రాష్ట్రాన్ని బాగు చేసే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. పేదవాళ్ళు చూస్తే 2000 రూపాయలు పింఛనిచ్చి 3 పూట్ల అన్నా క్యాంటీన్లో 450 రూపాయలకే భోజనం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు మళ్ళా నేను ఇచ్చే హామీ, మొదటి తారీఖున మీ ఇంటి దగ్గరనే పింఛన్లు ఇప్పించే బాధ్యత తీసుకుంటాం, ఇంకా పెంచుతాం. ఇదే కాదు, ఎవరైనా ముసలి వాళ్ళు కానీ వితంతువులు కానీ బయట పోతే ఆ నెలకే కాకుండా 3 నెలల వరకు ఎప్పుడొచ్చినా తిరిగి వాళ్ళకి ఇంట్లో పింఛనిచ్చే విధంగా ఏర్పాటు చేస్తాం. సంతోషమేనా మీకు అని అడుగుతున్నా.
ఇది అసాధ్యం కాదు, సాధ్యం చేసి చూపిస్తాం. అదే మరి పేదవాళ్ళందరికీ 2 సెంట్లు ఇంటి జాగా ఇచ్చి మీరు ఇల్లు కట్టుకోవడానికి ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే డబ్బులే ఈ పెద్ద మనిషి ఇస్తున్నాడు. దానికంటే ఎక్కువ ఇచ్చి మీ ఇండ్లు కట్టుకునే బాధ్యత, కట్టించే బాధ్యత తీసుకుంటామని హామీ ఇస్తున్నా. టిడ్కో ఇండ్లు పూర్తి చేస్తాం. ఇది కూడా మన బాధ్యత. మేమే కట్టాం. టిడ్కో ఇండ్ల ద్వారా